ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ నాతో ఉన్న మా చైర్మన్లు, సీనియర్ నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారతదేశంలో అటు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇటు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి పనిచేస్తూ ఉన్నారు. విజన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు అంతవరకు మన లక్ష్యాలు ఏముండాలి, భారతదేశం ఎట్లుండాలి అని చెప్పి పిఎం గారు ఒక విజన్ 2047కి ఆవిష్కరిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలి, ఎటువంటి అభివృద్ధి ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో విజన్ ఏముండాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విజన్ 2047 వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. వాళ్ళ కోవలోనే మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా విజన్ 2047 ఎలా ఉండాలి, దానికి ఏమేమి మనము ఇన్పుట్స్ కావాలా, భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్ట్స్ మనము తీసుకురావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా 2047 లక్ష్యంతో రాబోయే 30-32 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ కార్పొరేషన్, ఈ పట్టణము, ఈ చుట్టుముట్టు ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందాలి, ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ఎట్లా మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ఆలోచనలో భాగంగానే మనం ఇప్పుడున్న మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న కీలకమైన సమస్యలను ఐడెంటిఫై చేయడం, భవిష్యత్తు గ్రోత్కి అడ్డంకులుగా ఏమేమి సంభవించవచ్చో వాటిని ఎట్లా తొలగించుకోవాలో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి, సర్వే ఏజెన్సీస్ తోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కసరత్తు మొదలుపెట్టినాం. కన్సల్టెంట్స్ని పిలిచి సర్వే రిపోర్ట్లు ఇప్పించినాం. దాంట్లో ప్రధానంగా ఒక 3-4 అంశాలు మన మహబూబ్ నగర్ పట్టణాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి కావలసిన ఏర్పాట్లు, ఏర్పడబోయే అడ్డంకులు, ఈ రెండింటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇది మీటింగ్లో చెప్పడం జరిగింది. మా నాయకులతో కూడా నేను షేర్ చేసుకున్నాను. ప్రధానమైన అడ్డంకులు ఏంటి అంటే నగరంలో ట్రాఫిక్ సమస్య ఒకటి, నేషనల్ హైవేస్ పక్క నుంచి పోతున్న మొబిలిటీ ఎక్కువైపోయింది. ఇక్కడ ఇండస్ట్రీసు, సెటిల్మెంట్స్, కాలనీ గ్రోత్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంది. కాబట్టి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి భవిష్యత్తు కోసం మనకు ఇంకొక బైపాస్ రోడ్ అవసరం డైవర్షన్కి అని చెప్పి ఆలోచన చేసి అందులో భాగంగా దానికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ నితిన్ గడ్కరీ గారు మొన్న కూడా వచ్చి నెక్స్ట్ అకౌంటబుల్ ఇయర్లో దాని ఫైనాన్స్లో పెడతాము, అది ఖచ్చితంగా పూర్తి చేస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి అది బీజం పడ్డది. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాలా. ఇక్కడ ఉపాధి అవకాశాలు మిగతా పట్టణాల కంటే ఎక్కువ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఇక్కడ లేవు. అటవీ సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, లేదు జల సంపద కావచ్చు, మన మహబూబ్ నగర్ పట్టణానికి లేదు. కాబట్టి మనకున్న ఏకైక అస్త్రం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ప్రపంచంలో ఈరోజు భారతదేశం పేరేనిక గన్నది ఒక సాఫ్ట్ పవర్గా ఎదిగింది అంటే మనము మన హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకున్నాం. ఐఐటీస్ను 1950-60 దశకంలో ఏర్పాటు చేసుకున్నాం, ఐఐఎంస్ ఏర్పాటు చేసుకున్నాం, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం, డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం, అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం, కులవృత్తులకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంత గొప్ప ప్రయత్నం 20-30 సంవత్సరాలు జరిగింది. కాబట్టి ఈరోజు లక్షలాది మంది నిపుణులు మన దేశం నుంచి తయారైపోయి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు ప్రధాన కీలకమైన భూమిక పోషిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఔన్నత్యాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు. నిరంతర కృషి, నిరంతర శ్రమ, సుదీర్ఘ విజన్ నాయకులకు, రాజకీయ నాయకులకు, అడ్మినిస్ట్రేషన్కు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. మహబూబ్ నగర్కి ఇప్పటిదాకా అది కొరవడింది. మన జాగ్రఫికల్ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్. ఇక్కడి నుంచి అటు రాయచూరు, కర్ణాటక, మహారాష్ట్రకు పోవడానికి అనేక పట్టణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్. గోవాకు పోయే వాళ్ళు కూడా ఇదే రూట్ ఎంచుకుంటూ ఉంటారు. బెంగళూరు పోయేదైతే మనకు జాతీయ రహదారి మన పక్క నుంచే పోతూ ఉంటాం. రాయచూరు, షోలాపూరు, కొల్లాపూరు ఇవన్నిటికీ కూడా ఇది ట్రాన్సిట్ పాయింట్ మహబూబ్ నగర్. దీని ఇంపార్టెన్స్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ దీని గురించి అర్థం చేసుకోలే. మనం ఇంత కీలకమైన పొజిషన్లో మనం ఉన్నాము అంటే దీన్ని మనం అడ్వాంటేజెస్గా తీసుకోవాలి. విద్యాపరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మహబూబ్ నగర్కు విశేషమైన భవిష్యత్తు ఉంది. రేపు 2047లో కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ హబ్బు, ఎడ్యుకేషనల్ హబ్గా మనం దీన్ని తీర్చిదిద్దుకుంటే ఈ విజన్ 2047 సార్థకత చేకూరుతుంది. అందుకే ఆ దిక్కుగా ఆలోచనలు చేసి మొట్టమొదటగా మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన చేసి పాలమూరు విశ్వవిద్యాలయం మనకు మహబూబ్ నగర్కు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన కానుక. ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నా కూడా వారి మైండ్లో ఆ ప్రాజెక్టు తర్వాత ఇది మహబూబ్ నగర్కి ఏమైనా తీసుకుపోవచ్చా, అవకాశం ఉందా అని నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈరోజు మా మీటింగ్లో వారు ఆ రోజు కూడా ఒక విషయం చెప్పిండ్రు. ఏదైతే 4th సిటీ కడతా ఉన్నారో ఒక 45 కిలోమీటర్ల రోడ్ వేస్తూ ఉన్నారు, 8 లేన్ ఎక్స్ప్రెస్ వే. దాన్ని అట్లనే కంటిన్యూ చేసి ప్యారలల్గా ఇప్పుడున్న కడతా, లామన్గల్, కల్వకుర్తి రోడ్డుకు ప్యారలల్గా ఏదైతే 4th సిటీలా వచ్చి ఆగిపోతుందో రోడ్డు దాన్ని ఎక్స్టెన్షన్ చేసి చక్కగా మన్ననూరు దగ్గరికి తీసుకుపోయి అది ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తే ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది కదా. అక్కడ కూడా భూముల రేట్లు పెరుగుతాయి, తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి, రకరకాల వెసులుబాట్లు అక్కడ వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే వారు నిరంతరం కూడా ఈ ప్రాంతం అభిమానించి గెలిపించి ముఖ్యమంత్రిని చేసినందుకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు వెనుకబడిపోయిన మహబూబ్ నగర్ జిల్లాకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మహబూబ్ నగర్లో దాంట్లో ఏమన్నా భాగం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తాం. మొన్న అచ్చంపేటకు మేమందరం వెళ్ళినాం. దాదాపు అక్కడ గిరిజనులు ఎన్నో సంవత్సరాల నుంచి అటవీ భూమిని 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు, పోడు పట్టాలు ఉన్నాయి. వాటి సమగ్రమైన అభివృద్ధి కోసం సోలార్ విద్యుత్ తోటి అక్కడ వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా ఆ గిరిజనుల భూములను పెట్టుబడి పెట్టించి వాళ్లకు రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి మొత్తం 12,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ను అచ్చంపేట నియోజకవర్గంలో తీసుకున్నాం. ఇక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఒకటి అచ్చంపేట, ఒకటి మహబూబ్ నగర్ పట్టణంలో మనం శాంక్షన్ చేయించుకున్నాం. IIITలు తెచ్చుకుంటా ఉన్నాం. కొడంగల్లో ఇంజనీరింగ్ కాలేజు, మిగతా అగ్రికల్చర్ కాలేజు అవి కూడా వస్తూ ఉన్నాయి. ఈ జిల్లాకు ఇప్పటిదాకా ఏవేవైతే రాలేదో అవన్నీ కూడా తీసుకురావడానికి ఎన్ని కొత్త ఆలోచనలు వచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నారు. ముందుకు పోవాలి. ఏ పార్టీలోనైనా ఇది సహజం. సమాజంలో మంచి చెడు ఎట్లుంటుందో నాయకులలో కూడా మంచి నాయకులు, చెడు నాయకులు అని ఉంటారు. నాయకుని విజ్ఞత ఏంటంటే అది కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరైనా సరే ఆ అనాలిసిస్ చేసుకొని ఎవరిని ముందర పెట్టుకుంటే పార్టీ ఇమేజ్ బాగుంటుంది, పార్టీలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అంచనా వేసుకొని ముందరకు పెట్టుకోవాలి. ఒక్కోసారి అంచనా తప్పొచ్చు కూడా, దాంట్లో మానవ ప్రయత్నం కాబట్టి పొరపాటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లోనే నాయకత్వం పెరుగుతుంది. కేసీఆర్ దగ్గర కూడా కేసీఆర్కు తెలుసు జరిగే లోటుపాట్లు, కానీ కుటుంబ వ్యామోహం, పుత్ర వ్యామోహం,
తర్వాత కొన్ని బలహీనతలతోటి ఆ దయ్యాలన్నింటినీ కూడా పక్కనే పెట్టుకుంటుండని చెప్పి ఆ సిస్టమ్ గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా.